అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్. డిసెంబర్ 6, 2023 వరకు ఆరోగ్యశ్రీ కోసం ప్రతి నెల యావరేజ్ గా 89 కోట్లు ఖర్చు చేస్తుంది. రాజీవ్ ఆరోగ్య బకాయిల వల్ల ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టింది. వాటిని మోస్తూనే 5 లక్షల నుంచి 10 లక్షలకు 7/12/2023 నాటికి 627 పెండింగ్ బకాయిలుగా మాకు భారం వచ్చింది. 8/12/2023 నాటికి ఈ రోజు వరకు 2408 కోట్ల రూపాయలను ఆరోగ్యశ్రీ కోసం చెల్లించాం. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 927 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు 1480 కోట్లు చెల్లించాం. ఈ రోజు వరకు ఉన్న బకాయిలు 727 కోట్లు మాత్రమే. ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన బకాయిలే పెండింగ్ లో ఉంటున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆసుపత్రుల నిర్వహణను గ్రూప్ 1 అధికారికి ఇవ్వాలని అనుకుంటున్నాం. కులగణనలో భాగంగా చేసిన జనగణన ఆధారంగా 1,15,00,000 కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా ఇవ్వబోతున్నాం. దీనివల్ల ప్రతి కుటుంబానికి ధీమా కల్పించబోతున్నాం. మన వాళ్ళు వేల మంది డాక్టర్లు విదేశాల్లో పనిచేస్తున్నారు. విదేశాల్లో పనిచేసే మన డాక్టర్ల కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ తయారు చేస్తున్నాం. మన ప్రాంతానికి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఆసుపత్రిలో సేవలు అందించడానికి వెబ్సైట్ల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నాం. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ వెబ్సైట్ ను ఏర్పాటు చేస్తున్నాం. దామోదర రాజనరసింహ ఇంజనీర్ అయినప్పటికీ సోషల్ డాక్టర్. ఆయనకు పేదల కష్టాలపైన సంపూర్ణమైన అవగాహన ఉంది. వైద్యంలో నిరంతరం కొత్త సవాళ్లు ఎదురవుతాయి. వైద్య ఆరోగ్య శాఖ ఒక సవాల్ లాంటిదే. భవిష్యత్తులో అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నాం. సభ్యులు ఇచ్చే సలహాలను స్వీకరిస్తాం. పేదల విద్య వైద్యం విషయంలో 1 రూపాయి కూడా కోత విధించాం. అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తాం.